మనలో చాలామంది రాత్రిపూట కాలి కండరాలు పట్టేసి సడన్గా లెగుస్తూ ఉంటాం. దీన్నే నాక్టర్నల్ మజిల్ క్రాంప్స్ అంటారు. ఈ నాక్టర్నల్ మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తాయంటే ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వలన, మజిల్స్ ఫెటిగ్ అయిపోయే లెవెల్లో ఎక్సర్సైజ్ చేసి ఎటువంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మనకి నాక్టర్నల్ మజిల్ క్రాంప్స్ వస్తాయి. దాంతోపాటు సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్ వచ్చి కండరాలకి కావలసినంత మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ అందకపోవడం వలన మజిల్ క్రాంప్స్ వస్తాయన్నమాట. దాంతోపాటు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు, ఎక్కువగా డయాబెటీస్ పీపుల్లో వస్తుంది. దీనివలన కావలసినంత రక్త ప్రసరణ కండరాలకు అందదన్నమాట. అలా అందకపోవడం వలన కూడా మీకు మజిల్ క్రాంప్స్ వస్తాయి. దాంతోపాటు ప్రెగ్నెన్సీ టైంలో, ఎస్పెషల్లీ థర్డ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయిన తర్వాత, బేబీ బంప్ బాగా పెరిగిన తర్వాత ఈ బేబీ బంప్ మీకు కాళ్ళలోకి వచ్చేటటువంటి రక్తనాళాలని అలాగే నరాలని కంప్రెస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా చేయడం వలన మీకు మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. మనం వీటి నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా లోవర్ లింబ్ మజిల్స్ని అలాగే బాడీలో మిగిలిన కండరాలన్నింటినీ జెంటిల్గా స్ట్రెచ్ చేసుకోవాలి. ఎస్పెషల్గా లోవర్ లింబ్ మజిల్స్లో గ్లూటియల్స్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ కాఫ్ మజిల్స్ని స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి. సఫిషియెంట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత కూడా మనకి తగ్గకపోతే ఒకసారి ఫిజిషియన్ని కలిసి మన మినరల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ D3 ఇలాంటివి ఒకసారి చెక్ చేయించుకొని ఏమైనా తక్కువ ఉంటే సప్లిమెంట్స్ వాడాలి. దాంతోపాటు ఫిజియోథెరపీ క్లినిక్కి వెళ్తే అక్కడ కొన్ని మొడాలిటీస్తో ట్రీట్మెంట్ చేసి ఫోమ్ రోల్ స్ట్రెచెస్ కూడా చేస్తారు. దీని ద్వారా మనం మజిల్ క్రాంప్స్ నుంచి బయటపడవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.